సేవకులకు వందనాలు, అలాగే కూడి వచ్చిన దేవుని సంఘం కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సాక్ష్యం కలిగి ఉంటారు. దేవుడు ప్రతిరోజు ఒక క్షణం కూడా మనం బ్రతికున్నామంటే అది దేవుని కృపను బట్టే మనం బ్రతికి జీవిస్తున్నాము. అలాగే ఇన్ని సంవత్సరాలు దేవుడు నాకు కాచిగా తన దయా కిరీటాన్ని ఇచ్చాడు. ఈ దినాన్నే పెట్టుకోవాలని ఏమీ అనుకోలేదు. స్తుతి కూడా నాన్సీ కొరకు పెట్టుకోవాలనుకున్నాం, కానీ దేవుని మహాకృపను బట్టి అద్భుత రీతిగా నా పుట్టినరోజు కూడా పెట్టుకోవడానికి దేవుడు అవకాశం కలిగించి ఉన్నాడు. అనుదినము ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతూనే ఉంటుంది. అలాగే మా జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కానీ అద్భుతం అనేది దేవుడు అన్యుల విషయాల్లో చేస్తారు, దేవుని బిడ్డలైన మన విషయంలో కూడా చేస్తాడు. ఇప్పుడు సిరియా దేశమునకు అన్యుడైన నయమాను వలన జయం కలిగించాడు దేవుడు. ఆయన అన్యుడు, కానీ మన జీవితంలో అద్భుతం కంటే మహా అద్భుతము ఏంటంటే మనం ఒక క్షణము బ్రతికి జీవించామంటే అది దేవుని కృపే అయినది. బ్రతకడము ఎవరైనా బ్రతుకుతారు, వీధుల్లో కుక్కలు పిల్లులు కూడా బ్రతుకుతున్నాయి. కానీ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, మన జీవితం కూడా ఒక జీవితమేనా? కొన్నిసార్లు దేవుని మర్చిపోయి మన ఇష్టానుసారంగా కూడా జీవిస్తూ ఉంటాము. అలాంటప్పుడు జంతువులకి మనకి తేడా ఏముంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే ఆకాశ పక్షులు లేచి అవి వాటి అరుపులతోటి దేవుని స్తుతిస్తుంటాయి, మనుషుల్ని మేలుకొల్పుతూ ఉంటాయి. కానీ ప్రతిరోజు దేవుణ్ణి నేను ఉదయాన్నే లేచి వేకునే లేచి స్తుతించాలని ఆశపడతాను, కానీ సాకని కాదు, కానీ నా శరీర బలహీనతలను బట్టి లేవాలనుకుంటున్నాను కూడా, కానీ లేయలేకపోతున్నాను. ఎన్నోసార్లు దైవజనులు వేకువజామున లేచే ప్రార్థన ఎంతో శక్తివంతమైనది అని ఎన్నోసార్లు చెప్తుంటా, కానీ నేను లేచి దేవుణ్ణి స్తుతించలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నాను. అయినను పాపనైనా నన్ను కూడా దేవుడు ఎన్నోసార్లు క్షమించి ఈ నూతన దయా కిరీటాన్ని ఇచ్చిన్నాడు. దానికి దేవునికి ఎంతో నేను రుణస్థురాలైనాను, ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్దురాలైనాను. మన ముందే మనకంటే చిన్నవారు, మనకంటే పెద్దవారు ఎంతోమంది కాలం చేస్తున్నారు, కానీ దేవుడు ఒక్కొక్క అవకాశం ఇస్తూ మనకి నాకు జీవితాన్ని ఇస్తూ పొడిగిస్తూ ఉన్నాడు. నేను నిన్నటి దినాన మరి సేవకులు ఆరాధన అయిపోయిన తర్వాత ఇద్దరు యవనస్తులు అలా బీచ్లో కొట్టుకొని పోయారు అని తెలియజేశారు. మరలా ఇంటికి వచ్చేసరికి ఇంకొక వార్త వినాల్సి వచ్చింది. కళ్ళ ముందు కనిపిస్తున్నవారు కూడా, ఆరోగ్యంగా ఉన్నవారు కూడా అలాగా కాలం చేస్తూ ఉన్నారు. అలాంటి ఒక దుర్ఘటన మరి నా జీవితంలో నేనే ఒకవేళ అలా చేస్తే, అలా సడన్గా నేను కూడా అలాగ కాలం చేస్తే చనిపోతే మరి నేను ఎత్తబడతానా అని రాత్రంతా నిద్రలేదు. దానికోసమే ఎంతో ఆలోచించాను. మరి నా సిద్ధపాటు ఎలా ఉంది? పనుల విషయంలో కానీ దేవుని విషయంలో కానీ సంవత్సరం వస్తుంది పోతుంది. ఒక సంవత్సరం వస్తుందంటే చావుకు దగ్గర అవుతున్నామనే, కానీ అబ్బా కొత్త సంవత్సరం వచ్చింది, నూతన దయాకిరీటం దేవుడిచ్చాడు, కొత్త పుట్టినరోజు వచ్చింది, ఆర్భాటంగా ఉండాలి అనేది కాదు. కానీ గడిచిన సంవత్సరంలో దేవుణ్ణి ఎంతమాత్రం స్తుతించగలిగాము, ఎంతమాత్రం దేవుని మహిమపరచగలిగాము, ఎంతమాత్రం దేవుని గురించి ఇతరులకు చెప్పగలిగాము అని నేను రాత్రంతా ఇవే మాటలు తలపోసుకుంటూ ఉన్నాను. ప్రసంగి గ్రంథంలో ఒక మంచి మాట ఉండిద్ది. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్క మాట మంచి మాటే. మరి ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, మరి ఒకరి జన్మదినము కంటే ఒకరి మరణదినమే మేలు. నాకు ఆ వాక్యం బాగా గుర్తుకొచ్చింది. మరి ఒకవేళ నేను చనిపోతే మరి ఆ రీతిగా నా పేరు ఉండిద్దా? ఒక సాక్షిగా నేను ఉండగలనా అని నాకు అనిపించింది.
కేవలం పాటలు పాడితేనే కాదు దేవుని సన్నిధిలో ఉండి, కేవలం వాక్యము మరి సేవకులకు అందించగలిగితేనే కాదు, కేవలం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తేనే కాదు, లేదా కుటుంబ ప్రార్థన చేస్తేనే కాదు, మరి మనం వీధిలో వెళ్తున్నప్పుడు, ఉద్యోగ స్థలాల్లో ఉన్నప్పుడు, ప్రతి ఒక్క చోట నీ పేరు నా పేరు మరి ఏ రీతిగా ఉంటుంది, ఎలా మన సాక్ష్యం కలిగి ఉంటున్నామో, మన నమ్మకస్తులుగా ఉంటున్నామా, మరి కొద్దిగలో నమ్మకంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత నమ్మకంగా ఉంటున్నామో, మరి ఇతరుల దగ్గర మన సాక్ష్యం ఎంత మాత్రం కాపాడుకుంటున్నామో, మరి సహోదరులు అనబడిన మన సంఘములో, దేవుని సంఘములో మరి ఇతరులకి ఎంత మాదిరిగా ఉంటున్నాం, బయట ఉండే వారికి ఎంత మాదిరిగా ఉంటున్నాము. ప్రతి ఒక్క మాట నేను ఆలోచిస్తూ ఉన్నా. పుట్టినరోజు ఎంతో ఆర్భాటంగా చేసుకుంటాము. మరి నా చేసుకునే వయసు కాదు, చిన్న బిడ్డలకైతే మనం చేయొచ్చు. కానీ మరి ఈ దినాన అవకాశం ఇచ్చాడు. కానీ ఈ మాటలు దేవుడు ఎంతో నన్ను బలంగా తాగుతూ ఉన్నాయి. దేవుని వాక్యం రెండంచులు గల ఖడ్గము వంటిది. మరి అది ప్రాణాత్మ మూలుగను విభజిస్తూ దూరుతూ ఉంది. ఆ రీతిగా మరి దేవుని రెండో రాకడ ఈ క్షణాన, ఈ సమయంలోనే ఒకవేళ రెండో రాకడ దేవుడు వస్తే మరి ఎత్తబడతామా, మరి ఇక్కడే మిగిలిపోతామా అని ఒక ఆలోచన అనేది నాకు కలిగింది. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయించుదురు, మరి నేనైతే ప్రభువైన యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నానని మరి దావీదు భక్తుడు అంటున్నాడు. ఆ వాక్యం కూడా నేను చాలాసార్లు గుర్తుపెట్టుకుంటూ ఉంటాను. మరి నా జీవితంలో అన్యురాలైన నన్ను దేవుడు ధన్యురాలిగా చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. మరి నా వివాహ జీవితంలో మరి కొన్ని సంవత్సరాలు మరి దేవుని సన్నిధికి వెళ్ళినా కూడా మరి భక్తి అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, ప్రార్థన అంటే ఏంటి, ఎలా ప్రార్థన చేయాలి, మరి బైబిల్ ఎలా చదవాలి అనేది నాకు తెలీదు. మరి మన దైవజనులు మనం తెలిసినప్పటి నుంచి నేను ఇవన్నీ నేర్చుకొని ఉన్నాను. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథము చదివేది, రెఫరెన్స్లు అవన్నీ నేను పాశ్రమ గారిని చూసి ఆమెనే నా రోల్ మోడల్గా పెట్టుకొని మరి నేను దాన్ని నేర్చుకోగలిగి ఉన్నాను దేవుని మహాకృపను బట్టి. కానీ అనేకసార్లు దైవజనులు, మరి ఈ మధ్యకాలంలో దైవజనులు, నేనైతే దాని గురించి బాధగాని కాదు, కానీ దేవుడు ఖచ్చితంగా నాతో మాట్లాడుతున్నాడు అని నేను తలంచాను. నీ వస్త్రధారణ సరిగా లేదమ్మా, నువ్వు దేవుని సన్నిధికి చాలా ఆలస్యంగా వస్తున్నావు, నిన్ను బట్టి నేను ఎంత దుఃఖపడుతున్నాను. ఇప్పుడు మరి మన ఎల్ఎఫ్ సంఘంలో ప్రతి ఒక్కరి బ్లౌజ్, జాకెట్ అనేది పైగా ఉండాలి. మరి నేను కొన్ని ఆ రీతిగా కుట్టించుకోలేకపోయినా, దాన్ని బట్టి నేను దైవజనుని క్షమాపణ అడుగుతున్నాను. ఇక ముందు నుంచి నేను ఆ రీతిగా మన సంఘ సహవాస క్రమం ఏదైతే ఉందో ఆ రీతిగా నేను నడుచుకోవాలని ఆశపడుతున్నాను. ఏమో చెప్పలేము, ఒకవేళ నా వస్త్రదానం బట్టి ఎవరైనా ఇతరులు నన్ను కామెంట్ చేయొచ్చు. కంటి చూపుతో చూసినా కూడా మరి వ్యభిచారమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి హృదయంలో చెడు ఆలోచనలు, ఒకవేళ నా బట్టలను బట్టి వాళ్ళ తలంపులు మారిపోతున్నాయేమో, నా ద్వారా వాళ్ళు పాపంలో పడిపోతున్నారేమో, మరి దాని గురించి నేను ఆలోచించాను. దాన్ని నేను మార్చుకోవాలని ఆశపడుతున్నాను. అలాగే దేవుని సన్నిధికి కూడా కొన్నిసార్లు త్వరగా వెళ్ళాలని అనుకున్నా కూడా శరీరం కొంచెం బలహీనతగా ఉండి కొద్దిసేపు నాకు వెళ్దాంలే అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి కావాలనే లేటుగా వెళ్తాను. కొన్నిసార్లు నేను దైవజనులు లేటుగా నేను వెళ్ళినప్పుడు దారిలోనే నాకు ఫోన్ చేస్తారు. అబద్ధం చెప్పలేక, సమాధానం చెప్పలేక కొన్నిసార్లు నేను ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పను, మెసేజ్ కూడా పెట్టను. అందుని బట్టి దైవజనులు నాకు క్షమించాలి. నేను ఇవి ఎందుకు చెప్తున్నానంటే పర్సనల్గా చెప్పొచ్చు, కానీ ఒకవేళ సంఘంలో నాలాంటి వాళ్ళు ఉన్నారేమో దానికోసమని నేను చెప్తున్నాను. ఆ రీతిగా ఉండకూడదు, నా వల్లే ఉండకూడదు అని. అంటే మనకు అవసరమైన ఇప్పుడైతే ప్రార్థన అవసరం ఉన్నప్పుడైతే ఏ టైంలో అయినా ఫోన్ చేస్తాము. ఎత్తకపోతే అయ్యో ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో
విషమ పరిస్థితిలో అయ్యో దైవజనులు ఫోన్ చేయలేదే ప్రార్థన చేయించుకుందామంటే అని అనుకుంటాము ఖచ్చితంగా. అదే మరి సేవకులు ఫోన్ చేసినప్పుడు మనం ఎత్తకపోతే మరి వారికి ఎలా ఉండిద్దో. అయ్యో మరి సంఘంలో నా బిడ్డలు, నా కుమారుడు, నా కుమార్తెనే ఫోన్ చేస్తే ఎందు నిమిత్తం ఫోన్ చేశారో ఎత్తలేదే అని వాళ్ళకి బాధ ఉంటుంది. మరి నేను ఆ రీతిగా కొన్నిసార్లు నేను చేశాను. అందుని బట్టి మరి సంఘం అందరి ఎదుట నేను దైవజనులకు క్షమాపణ చెప్తున్నాను. మరి ఈ మంచి పేరు, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మరి ఈ పేరు సంపాదించుకోవాలి. అనేక మంది మరి దేవుని సన్నిధికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఎంతో భక్తి జీవితంగా ఉంటున్నారు, మరి కొన్ని అలవాట్లకు కూడా దూరంగా ఉంటున్నారు, అన్యుల ప్రకారం చేయకుండా ఉంటున్నారు. కానీ ఈ భక్తి దేవుని సన్నిధి, దేవుని రాకడలో ఎత్తబడ్డానికి ఈ భక్తి అనేది సరిపోదు, ఎంత మాత్రం సరిపోదు. నేను గత రాత్రి కాలంలో నా భక్తి సరిపోదు ప్రభువా, నిజంగానే నీ రాకడ ఈ క్షణంలోనే ఈ సమయంలోనే వస్తే నా భక్తి సరిపోదు, నా ప్రార్థన సరిపోదు. మరి హిజ్కియా దేవునికి తనకు ఆయుష్ను పొడిగించాడు. తను మరణకరమైన రోగము కలిగి ఉన్నప్పుడు దేవుని తట్టు తిరిగి తను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు అతనికి ఆయుష్ పొడిగించి ఉన్నాడు. పొడిగించిన తర్వాత మళ్ళా దూరదేశస్తులు, ఆ బబులోని దేశస్తులు, అష్షూరు దేశస్తులు మరి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఘనాగారంలో ఉన్నదంతా ఈయన ఒక్కటి కూడా మరుగుపరచకుండా వారికి చూపించేశాడు, అన్యులకు చూపించేశాడు. దేవుని సముఖంలో ఉన్నదంతా ఒక అన్యుడికి బయట పెట్టేసి చూపించేశాడు. మళ్ళీ దాని గురించి ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు, నీ బిడ్డలు అన్ని దేశంలో నపుంసకుల వలె ఉంటారు, నీ బిడ్డలు అన్ని దేశంలో చనిపోతారు అన్నప్పుడు, నా హయాంలో, నేను రాజుగా ఉన్నప్పుడు నా హయాంలో ఇది జరగదు కదా, నా కుమారుల విషయంలో జరిగితే ఏముందిలే అని మరి హిజ్కియా రాజు అంటాడు. మనం బిడ్డలను కనేది వారి భవిష్యత్తు మంచిగా ఉండాలనే మనము కోరుకుంటాం. కానీ వాళ్ళ భవిష్యత్తు నేనున్నంత వరకు వాళ్ళు మంచిగా ఉండాలి, నేను లేనప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంటే మనకెందుకు అని ఏ తల్లి ఏ తండ్రి అనేది ఆలోచించడు. మరి హిజ్కియా జీవితం ఆరంభ దినాల్లో చాలా గొప్పగా ఉండిద్ది. దేవుని సన్నిధిలో ఎంతో భయభక్తులుగా మరి ఆ విగ్రహాలను తీసేసి కిద్రోను వాగులో పడేసి ఎంతో దేవుని సన్నిధిలో ఎంతో భయభక్తులుగా ఉన్నాడు, ఎంతో ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు. మరి అతనికి చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ను అనేది పొడిగించి ఉన్నాడు. కానీ ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు, దేవుని మాటలు, దేవుని సేవకులు వచ్చి హెచ్చరించినప్పుడు, నా జీవితంలో జరగట్లేదు కదయ్యా, నేను ఉన్నప్పుడు జరగట్లేదు కదా, నా కుమారులు వారి బిడ్డలు ఉన్నప్పుడు జరిగితే నాకేంటి, నేను ఉండను కదా అప్పుడు అని అన్నాడు. నాకు ఆ వాక్యం తలుచుకున్నప్పుడు కూడా ఒకవేళ నా వలన నా బిడ్డలకి రావాల్సిన ఆశీర్వాదం దూరం అయిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. అందుకే ఎక్కువగా నేను బిడ్డల చేత ప్రార్థన చేస్తూనే ఉంటాను. అనేక మార్లు నా భర్త చనిపోయినప్పుడు నాకు ఎన్నోసార్లు కలలు వచ్చేటి, ఏంది ప్రభా ఇలా వస్తుంది, ఆమెను చేసుకున్నందుకే అయ్యో నా కుమారుడు ఇలా మరణమైపోయాడేమో అని నా తింటి వారు అంటారు. నన్ను బట్టి ఇలా జరిగిద్దేమో, ఒకవేళ నా భక్తిహీనతను బట్టి, నా ప్రార్థనహీనతను బట్టి ఒకవేళ నేను నా భర్తను కోల్పోవాల్సి వస్తుందేమో అని నేను ఎక్కువగా నా భర్త కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాడు. మరి ఆయన నా కోసం ఎంత మాత్రం చేస్తాడో నాకు ఇది తెలీదు. ఎవరి ప్రార్థనా జీవితం వారిది. ఒక మనిషిని అతిగా కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. అంటే భర్తను ప్రేమించొద్దని నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా తల్లినైనను తండ్రినైనను దేవుని కంటే ఎక్కువగా ప్రేమించకూడదు. మరి నేను సేవకుల దగ్గర నేర్చుకున్నటువంటి భక్తి జీవితంలో మనం మనిషిని కాదు ప్రేమించాల్సింది, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని తర్వాతనే ఎవరికైనా స్థానము, మొదటి స్థానం దేవునికి తప్ప మా భర్త కానీ, భార్య కానీ, లేదంటే బిడ్డలు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ ఎవరు పరలోక రాజ్యాన్ని చేర్చలేరు. ఎవరూ చేర్చలేరు పరలోక రాజ్యాన్ని. నీ క్రియలను బట్టి, నా క్రియలను బట్టి, నీ విశ్వాస జీవితంను బట్టి, నా విశ్వాస జీవితంను బట్టి, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి, నా ప్రార్థన జీవితాన్ని బట్టే దేవుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు కొనిపోబడతాం. మరి ఆ ధనవంతుడు ఎంతో ఆస్తి ఉంది, ఎంతో దర్జాగా జీవిస్తూ ఉన్నాడు, కానీ
ఆయనని ఎత్తుకొని పోయేటప్పుడు బాగా పూలేసింటారు, డబ్బులు జల్లింటారు, ఎంతో ఇదిగా ఆర్భాటంగా తీసుకొని ఆ శవపేటకులో పెట్టి ఆ గొంతులో పడేసి ఉంటారు. కానీ లాజర్కి తీసుకొని పోయే వాళ్ళు ఎవరు లేరు అసలు. కుక్కలు తినేసాయో, నక్కలు తినేసాయో, ఆయన పీనుగా పడిన చోటే పురుగులు తినేసి మట్టిలో కలిసిపోయిందో కూడా తెలియదు. కానీ ఆయన ఆత్మను తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారంట. ప్రభా, నాకు ఈ లోకల్ నేను ఎప్పుడు డబ్బు ఇవన్నీ నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా ఎంతో కష్ట సమయంలో, తినడానికి తిండి లేని సమయంలో కూడా నేనెంతో దేవుని మీదే ఆధారపడ్డాను. ఒకరి ఇంటికి వెళ్ళి అడగాలి, చేయాలి, వాళ్ళు పెడతారు, అడుగుదామా అనే ఆలోచన కూడా నాకు ఎప్పుడు రాదు. లేకపోయినా కూడా అలాగే పస్తులున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు ఏం ప్రభా నిన్ను నమ్ముకున్నాను, నన్ను పస్తులు పెట్టావే. నాన్సీని కడుపుతో ఉన్నప్పుడు కూడా నేను చాలా రోజులు పస్తులున్నాను. కానీ ప్రభా, తిండి వలన కాదు, నీ కృప ఉంటే నా బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది, నార్మల్ డెలివరీ అవుతుంది అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డ 3 పేగులు వేసుకొని పుట్టినా కూడా దేవుడు అద్భుతంగా ఆశ్చర్యరీతిగా మరి దైవజనుల ఆ ప్రార్థన బట్టి నార్మల్ డెలివరీ దేవుడు చేసి ఉన్నాడు. నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతించే బొద్దురాళ్ళు ఉన్నాను. మరి అనేక కార్యాలు చేశాడు. నేను ఎన్నో అలా తోసేసుకుంటూ వస్తున్నాను. గత రాత్రి జీవితంలో దేవుడు నన్ను ఎంతో గుచ్చి మాట్లాడాడు. నేను నిన్ను తీసుకొని వెళ్తే నువ్వు ఎత్తబడతావా అనే ఒక మాట చాలా ఎక్కువసార్లు దేవుడు అడుగుతూ ఉన్నాడు. రక్షణ వాగ్దానం కావాలి అని ప్రార్థన చేసావు. ఇచ్చిన తర్వాత నువ్వు ఎంత మాత్రం ఆ వాగ్దానమునకు లోబడి ప్రార్థన చేస్తూ ఉన్నావు. మరి యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మరి లెమ్ము, నీకు వెలుగు వచ్చి ఉన్నది అని దేవుడు మాట్లాడాడు నాతోటి. కానీ ఆ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎంతో సిగ్గుతో తలంచుకోవాల్సిన ఇది. రక్షణ వాగ్దానం కోసం 6 నెలల పాటు ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. దేవుడు మరి 2023 నూతన సంవత్సరంలో నాతో మాట్లాడాడు. దర్శన రూపంగా, వాక్య రూపంగా, మరి ఆయన మాట రూపంగా నన్ను దేవుని సన్నిధిలో పడుకొని ఉన్నప్పుడు నన్ను లెమ్ము, నీకు వెలుగు వచ్చినది అని మాట్లాడినాడు. కానీ నేను ఆ వాగ్దానం బట్టి ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. ఎన్నో నెలలు ప్రార్థన చేశాను. దేవుడు ఇచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని మర్చిపోయాను. ఈ నూతన దయా కిరీటాన్ని నేను తీసుకోవడానికి ఎంత మాత్రం అర్హురాలని కానే కాదు. కానీ దేవుడు ఎంతో ప్రేమించాడు. లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. ఒక పాప మారు మనసు పొందితే పరలోకంలో మరి అధిక సంతోషమని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. మరి దేవుని సన్నిధిలో నేను కూడా ఎంతో పశ్చాత్తాపడి మరి దేవుని సంఘం ఎదుట, దైవజనులు ఎదుట మరి నా ఆలోచనలు, నా క్రియలు ప్రతి ఒక్కటి నేను సరి చేసుకోవాలని మాటలు చెప్తున్నాను. నన్ను బట్టి మరి ఎవరు ఎటువంటి భక్తిహీనతలో పడిపోవడానికి వీల్లేదు. మరి నన్ను బట్టి ఎవరు అవిశ్వాస జీవితంలోకి పడిపోవడానికి వీల్లేదు. నా మాటలను బట్టి, నా క్రియలను బట్టి సంఘస్థులలో ఎవరినైనా నేను నొప్పించుంటే, నా మాటలను బట్టి నొప్పించుంటే దయతో నన్ను క్షమించము. మరి దయజనులను నేను ప్రత్యేకంగా అడుగుతున్నాను, నన్ను క్షమించమని. నా ఆత్మీయ జీవితం కోసం నేను దేవుని సేవకులకు ఆత్మీయ వస్త్రాలుగా ఉండాలని నా నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే నా భర్త కూడా దేవుని సేవలో వాడబడాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. దేవుని వాక్యం, నా భర్త దేవుని సన్నిధిలో వాక్యం చెప్పాలని ఎన్నో దినాలు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ సంఘంలో ఉన్నప్పటి నుంచే నేను ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు అద్భుత రీతిగా మన దైవజనుల సముఖంలో మరి వాక్యం చెప్పే అవకాశం దేవుడు కలిగించి ఉన్నాడు. మరి ఇంకా దేవుని సేవలో ఇంకా ఎదగాలని, ఫలించాలని, అలాగే నా బిడ్డలు కూడా దేవుని మందిరంలో పరిచర్య చేసేవారుగా పచ్చని వల మొక్కల వలె దేవుడు ఆశీర్వదించి దేవుని సేవలో వాడబడే వాళ్ళుగా రాబో కాలంలో నా బిడ్డలు కూడా వాక్యం చెప్పినంత మాత్రానే పాస్టర్లు, వాక్యం చెప్పినంత మాత్రానే పాశ్రములు అయిపోరు. కానీ ఆత్మీయ జీవితం అనేది నిలకడగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో నిలకడగా ఉండడానికి మా నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడికి కొన్ని మాటలు దీవించునుగాక. ఆమేన్.